నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఫాల్గుణ శుక్ల చవితి తిథి సందర్భంగా పుత్ర గణపతి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి నాడు పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించినట్లయితే పుత్ర సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అయితే ఈ పుత్ర గణపతి వ్రతం వెనుక ఒక పురాణ కథను కూడా మనకి బ్రహ్మవైవర్త పురాణం గోలోక ఖండంలో చెప్పడం జరిగింది. బ్రహ్మవైవర్త పురాణం గోలోక ఖండం ప్రకారం గణపతి ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా ఆవిర్భవించాడని చెప్పడం జరిగింది. మొత్తం మీద గణపతికి సంబంధించి 216 అవతార స్వరూపాలు ఉన్నాయని బ్రహ్మవైవర్త పురాణం గోలోక ఖండంలో చెప్పడం జరిగింది. అయితే ఈ ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో చవితి తిథి నాడు చేసేటటువంటి పుత్ర గణపతి వ్రతం వెనుక ఉన్న గణపతి అవతార స్వరూపాన్ని మనం పరిశీలిస్తే ఒకానొక సమయంలో పార్వతీదేవికి గణపతిని పుత్రుడిగా పొందాలనే కోరిక కలిగింది. ఆ సమయంలో గోలోకంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఒక సాధువు వేషంలో కైలాసం దగ్గరికి వచ్చి భవతీ భిక్షాందేహి అని అడుగుతాడు. వెంటనే పార్వతీదేవి కైలాసం లోపలికి వెళ్ళగానే ఆ సాధువు రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పార్వతీదేవి ఆంతరంగిక మందిరంలోకి ప్రవేశించి ఒక చిన్న పిల్లాడిగా గణపతిలాగా మారిపోయాడని బ్రహ్మవైవర్త పురాణం గోలోక ఖండంలో చెప్పారు. వెంటనే పార్వతీదేవి కైలాసం బయటికి వచ్చి ఆ సాధువు కనపడకపోవటంతో తన ఆంతరంగిక మందిరంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గణపతిని చూసి ఎంతో ఆనందించిందని, తన హక్కున చేర్చుకొని పుత్ర వాత్సల్యాన్ని ప్రదర్శించిందని బ్రహ్మవైవర్త పురాణం గోలోక ఖండంలో చెప్పారు. గణపతి ఆ విధంగా పార్వతీదేవికి పుత్రుడిగా వచ్చాడంటే దానికి కారణం పార్వతీదేవి కూడా పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించిందని మనకు బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే పంచలోహాలతో చేసినటువంటి గణపతిని కానీ, లేదా మట్టి గణపతిని కానీ, లేదా అర్క గణపతి అంటే జిల్లేడు గణపతిని కానీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద ఏర్పాటు చేసుకోవాలి. గణపతికి షోడశోపచారాలతో పూజను నిర్వహించాలి. గణపతిని పూజించే సమయంలో గణపతికి జిల్లేడు పూలు సమర్పిస్తూ, జిల్లేడు ఆకులు సమర్పిస్తూ ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి. గణపతికి కుడుములు, తీపి పదార్థాలు, అటుకులు, బెల్లం నివేదనగా సమర్పించాలి. గణపతికి నివేదనగా సమర్పించినటువంటి కుడుములు 8 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలకులకు పంచిపెట్టాలి. అలాగే అక్కడ గణపతికి నివేదించినటువంటి అటుకులు, బెల్లం కూడా 8 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలకులకు పంచిపెట్టాలి. అలాగే పుత్ర గణపతి వ్రతం పూర్తయిన తర్వాత 5 ముత్తైదువులను గృహానికి పిలిచి వాళ్ళకి శనగలు వాయినం ఇచ్చి ఆ 5 ముత్తైదువులకి భోజనం పెట్టాలి. ఈ విధంగా షోడశోపచార పూజ నిర్వహించి 8 సంవత్సరాల లోపు బాలకులకి గణపతికి నివేదించినటువంటి కుడుములు, అటుకులు, బెల్లం పంచిపెట్టడం ద్వారా పుత్ర సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి అవకాశం ఉందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, భూలాభము, గృహలాభము అందిపుచ్చుకోవటానికి కూడా ఈ పుత్ర గణపతి వ్రతం విశేషంగా సహకరిస్తుందని, భూలాభం, గృహలాభం కలగాలంటే గణపతిని ఈరోజు జిల్లేడు పూలతో పూజించాలని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఇలా పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించండి. గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. మామేవ అన్న అర్థం తీసుకో. అంటే నన్ను మాత్రమే. ఈ విధముగా నన్ను ఏ అసమ్మూఢుడు తెలుసుకుంటున్నాడో, అంటే మూఢత్వము లేనివాడు అసమ్మూఢుడు. మూఢత్వం అంటే అనాత్మలపై అహమ్మములు పెట్టుకోవడమే మూఢత్వము. ఆత్మేతరములైనటువంటి ప్రకృతి యందు అహమ్మమ పెట్టుకోవడమే మూఢత్వం. అది లేనివాడు మాత్రమే తెలుసుకోగలడు. ముందు క్షరాక్షరముల తాదాత్మ్యం విడిచిపెడితేనేక అక్షరుని తెలుసుకోగలవు, పరమాత్మను తెలుసుకోగలవు. అందుకే ఈ ప్రకృతి వికారములకు
అవ్యక్తముతో తాదాత్మ్యం చెందిన జీవుడికి కూడా అతీతమైన పరమాత్మని తెలుసుకున్నవాడు మాత్రమే మూఢత్వము లేనివాడు. అది మూఢత్వం అంటే అది అర్థం. ఆ మూఢత్వము లేనివాడు వాడు మాత్రమే జానాతి పురుషోత్తమం. అక్కడ పురుషోత్తమ అని తన గురించి తెలియజేశాడు. నన్ను పురుషోత్తమని తెలుసుకోవాలి అంటే అసమ్మూఢుడు మాత్రమే తెలుసుకోగలడు, మూఢత్వం లేనివాడు తెలుసుకోగలడు. వాడినే సర్వజ్ఞుడు అనాలి. సహ సర్వవిత్, వాడు సర్వవిత్, అన్నీ తెలిసినవాడు. అన్నీ తెలిసినవాడు అంటే వందలాది శాస్త్రములు తెలిసినవాడు కాదు, సర్వము భగవంతుడని తెలిసినవాడు సర్వజ్ఞుడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. మరి క్షరాక్షరములంతటా వ్యాపించున్నాడు ఆయనగా చెప్పుకున్న నేనే దీని యందు వ్యాపించి ఉన్నాను అన్నప్పుడు నీకు వేరే భావం ఎలా కలిగింది? అజ్ఞానం వల్ల కలిగింది. అది తొలగించు. ఉన్నదంతా ఆయనే అని తెలుసుకో. ఆయన కానిదేదీ లేదు. అహం వైశ్వానరో భూత్వా నుంచి సర్వస్య చాహం వరకు చూస్తే ఆయన తప్ప మరేమైనా సబ్జెక్ట్ ఉందా? నువ్వు అనుకున్న క్షరాక్షరముల ఎందంతటా ఆయన వ్యాపించారంటే క్షరము పోయే అక్షరము పోయే అతీతుడే మిగులుతున్నాడు మొత్తం. ఇది తెలుసుకోవడమే సర్వవిత్. సర్వవిత్ కావాలంటే వాడు అసమ్మూఢుడు కావాలి. అసమ్మూఢుడైన వాడు సర్వవేత్త అయి నన్ను సంపూర్ణముగా తెలుసుకుని నన్నే భజతి అంటే ఎప్పుడూ నన్నే భజిస్తూ ఉంటాడు. వాడు మాం సర్వభావేన భారత. భజతి అంటే పొందుతున్నాడని కూడా అర్థం ఉన్నది. అటువంటి సర్వవేత్త సర్వభావముతో నన్ను పొందుతున్నాడు అంటే అన్ని విధాలా నన్నే పొందుతున్నాడు. కనుక ఎవడైతే నా పురుషోత్తమ తత్వాన్ని తెలుసుకుంటాడో అటువంటి వాడు సర్వజ్ఞుడై సర్వాత్మకుణ్ణైన నన్నే పొందుతున్నాడు. ఇది దీని యొక్క తాత్పర్యం అండి ఇక్కడ. అంటే సర్వజ్ఞుడు అంటే ఇప్పుడు తెలిసింది కదా, సర్వజ్ఞుడు నిజానికి పరమేశ్వరుడికి మాత్రమే పేరు. సర్వము తెలిసినవాడు పరమేశ్వరుడు, అందుకు సర్వజ్ఞుడు. అంతే కదా, సర్వము ఆయనే. అందుకే నేను సర్వజ్ఞుడిని అన్నాడు భక్తుడు. నువ్వెలా సర్వజ్ఞుడు అవుతాయ్యా? నేనైతే సర్వము తెలిసిన వాడిని కదా. అంటే సర్వము తెలిసిన సర్వస్వరూపుడు నువ్వని నాకు తెలుసు కనుక నేను సర్వజ్ఞుడిని అన్నాడు ఇక్కడ. సర్వుడని కదా పరమాత్మకు పేరు. శర్వ కాదు, సర్వ. సర్వ వచ్చింది. సర్వజ్ఞుడు, సర్వము ఆయనైన ఎరుకయే సర్వజ్ఞత్వం. కనుక మనం అప్పుడే భగవంతుడి పేరు వచ్చేసింది మనకి. సర్వజ్ఞ సర్వజ్ఞ బ్రహ్మైవ బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. సర్వము ఆయన తెలుసుకుంటే ఆయన కానిది మరొక జ్ఞానం ఎందుకండి? ఆయనది కానిది లేదు. ఇంతవరకు క్షరాక్షరములు అనేది ప్రకృతి దృష్టితో, పురుషోత్తముడు అనేది చైతన్య దృష్టితో. కానీ చైతన్య దృష్టి ఎప్పుడూ ఒకటి పరమాత్మ, అది తప్ప మరొకట్లేదు. చైతన్యం లేకపోతే క్షరానికి అక్షరాన్ని ఉనికేది. అందుకే ఉనికి ఎవరిది? చైతన్యానిది. చైతన్యం ఎవరు? ఆయనే. ఆయన వీడికి అతీతుడు కనుక పురుషోత్తముడు అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు సర్వవిత్ మాం సర్వభావేన భజతి. నన్ను సర్వభావంతో వాడు భజతి పొందుతున్నాడు. అసమ్మూఢుడు, సర్వవిత్, సర్వభావముతో నన్ను పొందుతున్నాడు. 3 విషయములు చెప్పాడు ఇక్కడ. ముందు మూఢత్వం వదిలితే నువ్వు సర్వజ్ఞుడు అవుతావు. సర్వజ్ఞుడు అయ్యాక సర్వాత్మనా పరమాత్మనే పొందుతావు. క్రమం అంతా చక్కగా చెప్పాడండి ఇక్కడ. అందుకే సర్వవిత్ సర్వాత్మనా సర్వం వేత్తి. సర్వము తెలుసుట ఎలా తెలుసు? సర్వభూతస్థం మాం, సర్వభూతముల యందు నేనే ఉన్నానని తెలిసిన వాడు కనుక వాడు సర్వవేత్త అయ్యా అన్నాడు ఇక్కడ. ఎంత మంచి మాట. సర్వభూతస్థం భజతి మాం సర్వభావేన సర్వాత్మ చిత్తతయా అని భగవత్పాల్ వారు వ్యాఖ్యానించారు. మొత్తానికి క్షరం అని చెప్పబడుతున్నది నేను ముందు వర్ణించిన సంసార వృక్షము క్షరము. ఆ సంసార వృక్షానికి మూలం ఊర్ధ్వమూలం అని చెప్పినప్పుడు అవ్యక్తముతో కూడిన చైతన్యం అని చెప్పానే అది అక్షరము. అంటే ఎక్కడ ప్రారంభించాడో అక్కడికి తీసుకెళ్ళాడని చెప్పడం కోసం ఇక్కడ. ఊర్ధ్వమూలం అన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? మూలం ఊర్ధ్వం అంటే పరమాత్మ అని కాదు, ప్రకృతితో అవ్యక్త ప్రకృతితో ఉన్నటువంటి వాడిని ఊర్ధ్వమూలం అన్నారు. వ్యక్తమైన ప్రకృతిని వృక్షం అన్నాం. కనుక క్షరమైన వృక్షము సంసార వృక్షానికి అశ్వత్థాఖ్యం. దాన్ని మించినటువంటి అక్షరాదపి సంసార వృక్ష బీజభూతాత్ అన్నాడు ఇక్కడ. సంసార వృక్ష బీజము కంటే పరుడును కనుక నన్ను పురుషోత్తముడు అన్నారు. మొత్తానికి ఎక్కడికి తీసుకెళ్ళాడంటే చెట్టు విత్తనం కథ చెప్పి చెట్టు కంటే విత్తనం కంటే అతీతమైన వాడిని గనక నన్ను పురుషోత్తముడు అన్నారని మళ్ళీ అక్కడికి తీసుకొచ్చాను ఇక్కడ. అది క్షరము వృక్షము, అక్షరము బీజము. వృక్ష బీజముల కంటే అతీతమైన చైతన్య స్వరూపుడు ఎవడో ఆయన పరమాత్మ. ఇది పురుషోత్తమ తత్వం. మొత్తం 18 అధ్యాయాల్లో పరిపూర్ణమైన అధ్యాయంగా వర్ణించదగ్గది ఇది. ఇందులో నేనేమీ సందేహించట్లేదు. అది 15వ అధ్యాయం అంత పూర్ణం. ఎందుకంటే మిగిలిందంతా మీకు క్షరము అక్షరము ప్రకృతి పురుష విచారణ చేయించేశాడు. కొంతమేరకు పరతత్వం చెప్తున్నాడు. ఇక్కడ కేవల పరతత్వ ప్రాప్తి ఎలా జరుగుతుందో పరతత్వం యొక్క సంపూర్ణ విషయం చెప్పాడు. ఇది ఒక్కడి పట్టుకో చాలన్నాడు ఇక్కడ. మరి మిగిలినవన్నీ ఇది పట్టుకోవడానికి పనికొస్తాయి. ఈ పురుషోత్తమ ప్రాప్తి దీనికి సంబంధించిన సాధనా విషయాలే తరువాత అన్నారు. అందుకు కొంతమంది ఏమన్నారంటే 15 అధ్యాయాలతో భగవద్గీత అయిపోయింది అన్నాడు ఇక్కడ.
మిగిలింది పరిశిష్టాంశము అంటారు. వేదముల్లో కూడా పరిశిష్ట భాగం అని ఉంటుంది. పరిశిష్టం అంటే చెప్పాల్సిందే చెప్పి ఇంకేమైనా మర్చిపోయానా అని చూసి కొన్ని ముఖ్య విషయాలన్నీ కలెక్ట్ చేసి ఒక దగ్గర పెడతారండి. అది పరిశిష్టం. అది ఇదివరకు సాధనా రూపంగా కొన్ని విషయాలు చెప్పాడు. అవి మనకు బాగా వంట పట్టడం కోసం తర్వాత ఇవి చెప్తున్నాడు అని చెప్పారు ఇక్కడ. అందుకే ఇది అత్యంత ప్రధానంగా మిగిలినవి. అంటే అసలుది అయిపోయిందనమాట అనుకోవద్దు. అసలుది పట్టుకోవాలంటే అసలైన పట్లు ఉన్నాయి ఇక్కడ. ఆ పట్లు ఇక్కడి నుంచి మనం తెలుసుకోబోతున్నాం విశేషించి. ఆడ తర్వాత వస్తున్నది అత్యద్భుత మరొక అధ్యాయం. అసలు ఈ ఒక్క అధ్యాయం ఆధ్యాత్మికలో ప్రాథమిక దశలో ఉన్నవాడికి పాఠం అండి. ఇంచుమించు 99.9% ప్రాథమిక దశే. మీరు అలా అంటారండి, నేను ఉపనిషత్తులని సవ్యాఖ్యానంగా చదివేశాను కదా అంటే అది ప్రాథమిక దశే. అంతే కదా, ఒప్పుకో ప్రాథమిక దశే అంటాం. అనుభూతి పొందే వరకు ప్రాథమిక దశే. ఎందుకంటే దానికి ఎంత దూరం ఉన్నావో నీకు తెలియదుగా. ఎందుకంటే ఎన్ని పుస్తకాలు చదువు, ఎన్ని జపాలు చేయు, మఠం వేసి 40 రోజులు నీళ్లు తాగుతున్నానండి, మంచిదే, అంత బహిరంగం. అంతరంగంలో ఏం చేసావు అది కావాలి ఇక్కడ. అది ఆ అధ్యాయం, అది నీ మొత్తం ఆలోచన విధానం, నీ సంస్కారములు ఇవి సరిగ్గా ఉండాలి. దానికి సంబంధించిన అధ్యాయం ఇప్పుడు మొదలవుతుంది. అసలు ఇది చిన్నప్పటి నుంచి నేర్పితే గుడ్ క్వాలిటీస్ ఎలా పెంచుకోవాలో చెప్తారండి ఇక్కడ. అవి పెంచుకున్నవాడు పరమాత్మను పొందుతాడట. పరమాత్మను పొందడం ఎందుకు? జీవితంలో అద్భుతమైన వ్యక్తి అవుతాడు. అది తెలుసుకోండి ఇక్కడ. అలాంటి లక్షణాలు ఇక్కడ చెప్పబోతున్నాడు. ఏ లక్షణాలు పెంపొందించుకుంటే జీవితంలో నువ్వు ఉదాత్తమైన వ్యక్తి అవుతావో చెప్పబోతున్నా. ఏ లక్షణాలు పెంపొందించుకుంటే అధముడు అయిపోతావో అవి చెప్తున్నా. అంటే ఇవి పెంపొందించుకోకు అని చెప్పడం కోసం అధమ లక్షణాలు, ఇవి పెంపొందించుకొని చెప్పడానికి ఉత్తమ లక్షణాలు. రెండు ఇప్పుడు చెప్పబోతున్నాడు ఆయన. ఎందుకు చెప్పబోతున్నావు అంటే ఈ ఉత్తమ లక్షణాలు లేకపోతే నువ్వు ధార్మికుడివి కాలు, భక్తుడివి కాలు, జ్ఞానివి కాలు. తెలుసుకోండి ఇక్కడ. అంటే మోక్షం జ్ఞానం పెట్టుకుందాం, కానీ మోక్ష సాధనలు మాత్రం ప్రధానంగా 3. ఒకటి ధర్మం, రెండవది భక్తి, మూడవది విచారణ రూపమైన జ్ఞానం. ఈ 3 మోక్ష సాధనలే. మొదటిది పరంపరగా క్రమంగా తీసుకువెళుతుంది ధర్మం. హఠాత్తుగా మోక్షం ఇవ్వదు, కానీ ధర్మం లేకపోతే మోక్షం లేదు. కానీ ధర్మం పరంపరగా తీసుకెళ్తుంది, క్రమక్రమంగా తీసుకెళ్తుంది. ధర్మం బేస్ అది ఉండాలి. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు బుధవారం అనగానే మనకు గుర్తుకు వచ్చేది స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయిన గణపతి. సహజసిద్ధంగా గణపతి ఆరాధనలో ఒక దివ్యవంతమైన ప్రభావం దాగి ఉంది. మీరు ఒక్క గణపతి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఒక్క మీద గణపతిని చాలా చక్కగా చెక్కి ఆ ఒక్కను మీ పూజా మందిరంలో ఒక తమలపాకు మీద ఉంచి పసుపు కుంకుమతో అలంకరించి గరికతో పూజ చేసి తెల్ల జిల్లేడు పూలతో గనక అష్టోత్తర శతనామావళి చదివి పూజించి 21 ఉండ్రాళ్ళు లేక మోదకములు ఆ యొక్క ఒక్క గణపతికి నైవేద్యంగా సమర్పించి పూజ చేసిన పిదప హారతి ఇచ్చిన తరువాత పూజంతా అయిన తరువాత మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఒక్క గణపతి వద్ద పూజ చేసినటువంటి గరికెను గనక తీసుకొని మీ వద్ద ఉంచుకొని గనక మీరు ఎక్కడికి వెళ్ళినా మీ కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరుతాయి. అభీష్ట సిద్ధి కలిగి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం ఈ యొక్క ఒక్క గణపతిలో దాగిన అద్భుత తత్వం. అందుకే మనం చదువుకున్నటువంటి వేద పండితులను ఆహ్వానించినప్పుడు వారికి ఫలముతో కూడి తమలపాకులో ఒక్కను పెట్టి వారికి ఇచ్చేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. ఇలా ఇవ్వటం వెంటనే వాళ్ళు మన్ని ఆయుష్మాన్ భవ అని చెప్పేసి ఆశీర్వదిస్తారు.
మనిషికి కావాల్సింది ఏంటండి? ఆరోగ్యము, ఆయుష్, అంతే కదా. ఆ గొప్ప వేద పండితులు ఈ విధంగా తాంబూలం ఇచ్చిన వెంటనే మన్ని ఆశీర్వదించడం వెనకాల దాగిన అద్భుతవంతమైనటువంటి చర్యలో ఈ తాంబూలంలో పెట్టిన ఒక్క గణపతికి కూడా ఎక్కువ విశేషం ఉంది. అందుకే ఒక్క అంత గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:29 సూర్యాస్తమయం 6:22 తిథి చవితి రాత్రి 1:29 వరకు, నక్షత్రం అశ్విని సాయంకాలం 6:29 వరకు, వర్జం మధ్యాహ్నం 2:49 నుంచి 4:17 వరకు, మరల రాత్రి 3:29 నుంచి 5 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుంచి 12:49 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 11:54 నుంచి 1:22 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టగౌరి రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:40. నేటి విశేషం బుధవారం. అలాగే పుత్ర గణపతి వ్రతం, తిల చతుర్థి, ప్రదోషం. పుత్ర గణపతి వ్రతం కాబట్టి గణపతిని ఆరాధించుకోవడం ద్వారా సత్సంతానం కలుగుతుంది. కలిగిన సంతానం సజ్జనులు అవుతారు. అలాగే తిల చతుర్థి కావడం వలన నువ్వులను వినియోగిస్తూ ఆ గణపతికి పూజ చేయడం మంచిది. అలాగనే నువ్వులను స్నానానికి, ఒంటికి రాసుకోవడానికి, నివేదన చేసి ప్రసాదంగా తినడానికి, అంటే నువ్వులతో చేసిన పిండి వంటలు అన్నమాట, చిమ్మిలి లాంటివి. అలాగనే హోమం చేయడానికి, దానం చేయడానికి కూడా చాలా మంచి రోజు. అలాగే ప్రదోషం కూడా ఉంది. అందువలన సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి శివునికి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా విశేషమైన సత్ఫలితం సిద్ధిస్తుంది. అయితే గర్భవతులైన ఆవులకు మాత్రం పెట్టకూడదు, పాపం వస్తుంది. నేటి ఆణిముత్యాలు. మంచి సమాజం నిర్మించడం కోసం లక్షలే కాదు, మంచి లక్షణాలు కూడా కావాలి. మీరు 7 కొండల మించి తరలి వచ్చి మా పిల్లని స్వీకరించి వివాహం చేసుకోవలసిందిగా అభ్యర్థిస్తున్నాను, మీ అంగీకారం తెలియచేయవలసింది అని పత్రం రాసి ఆకాశరాజు గారు సంతకం పెట్టి శుకబ్రహ్మకిచ్చి కొండ మీదకి పంపించాడు. అప్పుడే సోదికట్టిన వేషం విప్పి కూర్చున్నాడు వెంకటేశ్వరుడు. శుకబ్రహ్మ వస్తున్నారు. గబగబా ఎదురెళ్ళి చేతులు పట్టుకుని కాయా పండా అన్నాడు వెంకటేశ్వరుడు. నువ్వు మొదలెట్టిన తర్వాత కార్యం కాయ అవుతుందా పండే అన్నారు. పెళ్ళవ్వాలి, అందుకని గరుత్మంతుణ్ణి శేషుణ్ణి తెలుసుకున్నారు. వెంటనే వెళ్ళారు, బ్రహ్మగారిని ఆహ్వానించారు, బ్రహ్మగారిని రమ్మన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, తన పరివారాన్ని అంతటినీ, ఉద్యోగుల్ని అందరినీ పిలిచాడు. ఒరే, మా నాన్నగారి కళ్యాణం, వెంకటేశ్వర కళ్యాణం అవుతోంది, మనందరం వెళ్ళాలి, బయలుదేరండి అన్నాడు. అంటే వాళ్ళన్నారు, బయలుదేరమంటే అలా ఏం వచ్చేయం, కలియుగం,
అందుకని భూమి మీదకి రావాలంటే అక్కడ ఎలా ఉంటుందో మాకు అలాగే ఉండాలి. వార్షికం దేహినో బ్రహ్మన్ ఏమముక్త ధనం తేషాం దత్తవాన్ సహ పితామహ విచిత్రాణి చ వాహనాని రథాంశ్చ వివిధాని చ అన్నారు. వెంటనే వార్షికం దైహినో బ్రహ్మన్, ఓ సంవత్సరం జీతం బోనస్గా ఇస్తే వస్తా అన్నారు. అయ్యో తప్పకుండా అలాగే ఇచ్చేస్తాను రా, ముందు ఆలస్యం చేయకండి, ఇప్పుడే సంతకం పెట్టేస్తున్నాను దస్త్రం అని చెప్పి గబగబా ఎవరి ఖాతాల్లో వాళ్ళకి వేసేశారు. వేసేయగానే వాళ్ళందరూ చిత్ర విచిత్రమైన వాహనాలు పెట్టారు, రథాలు పెట్టారు. వీళ్ళందరూ బ్రహ్మగారి పరివారం బయలుదేరారు. శేషుడు వెళ్ళాడు, శంకరుడిని పిలిచాడు, శంకరుడి పరివారం అంతా బయలుదేరారు, వచ్చేశారు. శ్రీశైలం దగ్గర నుంచి తిరుమల వరకు నిండిపోయారు జనమంతా. నిండిపోయిన తర్వాత పెళ్లి కొడుకుని చేశారు, పెద్ద అట్టహాసం చేశారు, తల మీద నూనె పెట్టారు, పసుపు రాశారు, మంగళ స్నానం చేయించారు. పెళ్లి కొడుకుని చేసిన తర్వాత కుల దేవతకి పూజ చెయ్యాలి. ఎవరికి తెలుసు వెంకటేశ్వరుడికి కులదేవత ఎవరో? వశిష్ఠుడు వెళ్ళి అడిగాడు, అయ్యా మీకు కులదేవత ఎవరు, మీరు పూజ చేయాలి కదా అన్నాడు. వశిష్ఠ మమ కళ్యాణి కులదేవి శమీస్మృత, శమీ వృక్షం మాకు కులదేవత, అదిగో కుమారతీర్థంలో ఉంది, రోజు పూజ చేస్తాను, దానికి కొమ్మ పట్టరండి కుండీలో పెట్టి పూజ చేస్తాను, ఆదివరాహస్వామి గుడిలో పెట్టి అన్నాడు. శమీ శమయతే పాపం శమీ శత్రువినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. అందుకని ఆ శమీ వృక్షపు శాఖని కుండీలో పెట్టి తీసుకొచ్చారు, ఓ తొట్టులో పెట్టి ఆదివరాహస్వామి గుడిలో పెట్టి పూజ చేస్తున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి వెనకాతల కూర్చున్న వకుళమాతని చూసి వెంకటేశ్వర స్వామిని అడిగారు, ఈ దగ్గరే కూర్చుంటోంది ఎవరావిడ అని అడిగారు. అభివాదయ కళ్యాణి మాతరమ్మమనందన అన్నాడు. నువ్వు నాకు నమస్కారం చేయడం కాదు, నాకు తల్లి ఆమెకి నమస్కారం చేయి అన్నాడు. అంటే బ్రహ్మగారంతటి వాడు 4 తలకాయలు వచ్చి వకుళమాతకి నమస్కారం చేశాడు. తల్లిని ఎంత గౌరవించాడో చూడండి మహానుభావుడు. తర్వాత పెళ్లి కొడుకుని చేసిన ఘట్టం అంతా అయిపోయింది. ఇన్ని కోట్ల మంది బయలుదేరండి నారాయణపురం వెళ్ళిపోదామన్నారు. అంటే బ్రహ్మగారు వశిష్ఠుడు మొదలైన వాళ్ళు వచ్చి ఇలా బొత్తిగా అన్యాయంగా పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఆడపిల్లి వారింటికి వెళ్ళి తినేసేద్దాం అనకూడదండి, మనం భోజనం చేసి వెళ్ళాలి, సాయంకాలం భోజనం అక్కడ చేద్దాం, ఇక్కడ భోజనం పెట్టండి అన్నారు. పెద్ద పెద్ద కబుర్లు అందరూ చెప్తారు, నాయన పక్కకి రెండని తీసుకెళ్ళాడు బ్రహ్మగారిని శివుణ్ణి. మీకేం చెప్తారు, ఇక్కడి నుంచి శ్రీశైలం వరకు ఉన్నారు, వీళ్ళకి భోజనాలు పెట్టడానికి ఇదే లేదు, మన దగ్గర కొల్హాపురంలో ఉంది లక్ష్మీదేవి, ఏం పెట్టి పెట్టమంటావు అని అడిగాడు. అడిగితే శంకరుడు అన్నాడు, వివాహకరణే దేవా తదా భవనకర్మణి ఆరంభస్యాంత పర్యంతం యోహియత్నం సమాచరేత్. ఇల్లు కట్టడం మొదలుపెట్టినా పెళ్లి చేయడం మొదలుపెట్టినా ఎంతటి వాడైనా అప్పు చేయవలసిందే. అప్పు చేయకుండా ఇల్లు కట్టలేవు, అప్పు చేయకుండా పెళ్లి చేయలేవు, కాబట్టి అప్పు చెయ్యి అన్నాడు. అమ్మో ఎంత పెద్దవాడి అయిపోయావు శంకరా, అప్పు చేయమని నాకు సలహా ఇస్తావా? ఎవరిస్తారప్ప అన్నాడు. అంటే శంకరుడు ఇలా చూపించాడు, అక్కడ ఉన్నాడు కుబేరుడు అడుగన్నాడు. ఇంతమందిలో పెళ్లికి అప్పటికితే బాగుండదు, నలుగురం అలా పెడదాని రెండని ఆదివరాహస్వామి గుడి పక్కన ఉన్న రావి చెట్టు కిందకి వెళ్ళి శివుడు, బ్రహ్మగారు, వెంకటేశ్వరుడు, కుబేరుడు నిలబడ్డారు. నాయన నా పెళ్లికి 14 లక్షల రామనామాంకితమైన బంగారు మాడలు అప్పుగా ఇయ్యన్నారు. అయ్యా ఇస్తాను, నాకేం అభ్యంతరం లేదు కానండి, కలియుగం కదా చక్రవడ్డీతో ఇవ్వాలి మళ్ళీ తిరిగి అన్నారు. అలాగే ఇస్తానులే అన్నారు. ఇస్తానులే అంటే కుదరదండి, మీరు ఏం అనుకోకండి, మీరు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే, అంతవరకు నిజం, కానీ యుగధర్మం ఒకటి ఉంది కదా, రుణపత్రం రాసి సంతకం పెట్టి ఇవ్వండి అన్నారు. అంటే బ్రహ్మగారిని పిలిచి రుణపత్రాలు కూడా రాస్తారా, నాకు తెలియదా, రుణపత్రం ఏమిటో చెప్పి ఎలా రాయాలని అడిగాడు. అడిగితే రుణగ్రాహి శ్రీనివాసో ధనదాయి ధనీశ్వర అని మొదలెట్టించారు. చూడండి ఎంత కష్టపడవలసి వచ్చిందో మహానుభావుడు మాటలు నిలబెట్టుకోవడానికి. అప్పుచ్చుకుంటున్నవాడు శ్రీనివాసుడు, అప్పిస్తున్నవాడు కుబేరుడు. అయ్యా నా వివాహ నిమిత్తం ద్రవ్యం అవసరమై మీ దగ్గర 14 లక్షల రామనామాంకితమైన స్వర్ణ మాడలను ఈ రోజున అప్పుగా పుచ్చుకుంటున్నాను. ఈ అప్పుగా పుచ్చుకుంటున్నటువంటి ద్రవ్యాన్ని మళ్ళీ కలియుగాంతమునందు చక్రవడ్డీతో కలిగి మీకు తిరిగి చెల్లించగలవాడను, ఇట్లు శ్రీ వెంకటేశ్వరుడు వ్రాలు అని సంతకం పెట్టాడు. పెడితే ఆయన అన్నాడు, మంచిదే కానండి, చటుక్కుని ఏదైనా తేడా వస్తే ఏం అడుగుతాం, మీ దగ్గరికి వచ్చేంత తేలిక, బయట జైవిజయులు ఉంటారు, ఆదిశేషుడు ఉంటాడు, వాయువు ఉంటాడు, ఎక్కడికి వచ్చిన గొడవ, ఎందుకు వచ్చిన గొడవ, పెద్దవాళ్ళతో వ్యవహారం, డబ్బు చూస్తే ఇంత, అందుకని కొంచెం సాక్షి సంతకం పెట్టించండి అన్నారు. అంటే అయితే కొడుకు వంక చూశాడు బ్రహ్మగారిని, నువ్వు పెట్టరా అబ్బాయి అన్నాడు. అంటే బ్రహ్మగారు పెట్టారు. ఏమంటే మంచిదే కానండి, ఆయన ఎక్కడో సత్యలోకంలో కూర్చుని ఏదో సృష్టి కార్యంలో ఉంటాడు, సరస్వతీదేవి వీణ వింటూ, నేను వెళ్ళిన తర్వాత ఆయన వింటాడని ఏమి నమ్మకం? అయినా ఏమంటే మా నాన్నగారు చేసిన అప్పు నేను కొడుకుని నేను ఎక్కడి నుంచి తేగలను, ఆయన నాకు ఇవ్వాలి కానీ నేను ఆయన అప్పు ఎక్కడ తీర్చనండి అని అంటే ఇంకొక సంతకం కూడా పెట్టించండి అన్నారు. అంటే శంకరుడి వంక చూశారు. అంటే శివుడు సంతకం పెట్టాడు, సాక్షి సంతకం.
మంచిదే కానండి, కలియుగం కదా, 3 సాక్షులు ఉంటే మంచిది అన్నారు. అంటే ఇప్పుడు 3వ వాడిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు పెళ్ళప్పుకి అంటే రావి చెట్టు వంక చూశారు. అంటే రావి చెట్టు నేను పెడతానని రావి చెట్టు మూలతో బ్రహ్మరూపాయ మధ్యత విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయితే నమః ఆ జీవుడు బయటకు వచ్చి ఆయన సంతకం పెట్టాడు. అప్పుడు 14 లక్షల మాడలు ఇచ్చారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. చేసిన ఉపకారం మర్చిపోయే వారికి బ్రహ్మహత్య పాతకం కలుగుతుంది. ఎవరైనా ఒక చిన్న ఉపకారం చేసినా మర్చిపోతే బ్రహ్మహత్య పాపం. ఆ ఎవరి పుణ్యానికి చేస్తారులే వాళ్ళు చేయాల్సిందే అన్నప్పటికీ బ్రహ్మను చంపినంత పాపం. అవి రెండూ జరగకూడదు. ఓ కృష్ణ, మేము అరణ్యవాసం చేసేటప్పుడు ఘటోద్గజుడు బాలుడు. అప్పుడు కూడా మాకతడు సహాయం చేశాడు. అర్జునుడు మహాస్త్రాన్ని సాధించడానికి వెళ్ళాడని తెలిసి అతడు కామ్యక వనంలో నా వద్దకు వచ్చాడు. అర్జునుడు మళ్ళీ తిరిగి వచ్చేదాకా మాతో పాటే ఉన్నాడు. గంధమాదన పర్వత యాత్ర చేసేటప్పుడు కట్టాల నుంచి మమ్మల్ని ఘటోద్గజుడే గట్టెక్కించాడు. బాగా అలసిపోయిన ద్రౌపదిని ఘటోద్గజుడే వీపు మీద మోశాడు. ఓ ప్రభు, యుద్ధాలు మొదలైనప్పటి నుంచి నాకు తోడుగా ఉన్నాడు. మహాయుద్ధంలో నా కోసం దుష్కరమైన కార్యాన్ని చేశాడు. ఓ కృష్ణ, నాకు సహదేవుడి మీద ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ ఘటోద్గజుడి మీద కూడా ఉంది. అతడు నా భక్తుడు. నేనంటే అతడికి చాలా ఇష్టం. నాకు కూడా అతడు ఎంతో ఇష్టమైనవాడు. కృష్ణ, ఇప్పుడు అతడికి కలిగిన దుస్థితిని చూసి నేనెంతో దుఃఖిస్తున్నాను. ఇప్పుడు కౌరవులు పారద్రోలుతున్నటువంటి మన సైన్యాలను చూడు. యుద్ధంలో ద్రోణకర్ణులు మనపై ఎలా జయిస్తున్నారో చూడు. ఓ మాధవ, ఘటోద్గజుడు మరణించినందుకు ఈ ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు ఎంతో సంతోషిస్తున్నారు, కేకలు పెడుతున్నారు. కృష్ణ, కర్ణుడు మనందరినీ అవమానించాడు. అర్జునుడు చూస్తూ ఉండగానే ఘటోద్గజుడిని వధించాడు. దుర్మార్గులైన కౌరవులు అభిమన్యుడిని సంహరించిన సమయంలో అర్జునుడు అక్కడ లేడు. దురాత్ముడైన సైంధవుడు ఆ యుద్ధంలో మమ్మల్ని అందరినీ అడ్డగించాడు. అభిమన్యుడి వధకు కొడుకుతో పాటుగా ద్రోణుడు కూడా కారణమయ్యాడు. అభిమన్యుడు వధోపాయాన్ని కర్ణుడికి ద్రోణుడే స్వయంగా చెప్పాడు. అభిమన్యుడు ఖడ్గ యుద్ధం చేస్తున్న సమయంలో అతని ఖడ్గాన్ని కర్ణుడు 2 ముక్కలుగా చేశాడు. ఇతర వీరులు కూడా కలిసి అభిమన్యుని వధించారు. కృష్ణ, ద్రోణ కర్ణులు ఇద్దరే మా దుఃఖాలన్నిటికీ మూల కారణమై ఉన్నారు. ఈ ఇద్దరిని ఆధారంగా చేసుకొని దుర్యోధనుడు మాతో యుద్ధం చేస్తున్నాడు. ధైర్యంగా ఉన్నాడు. అర్జునుడు సపరివార సమేతంగా ఈ ద్రోణకర్ణులను వధించవలసి ఉంది. అయితే అర్జునుడు వీరిని చంపకుండా ఎక్కడో దూరంగా ఉన్న సైంధవుడిని వధించాడు. కనుక నేనే ముందు కర్ణుడిని సంహరిస్తాను. భీముడు ద్రోణ సైన్యంతో యుద్ధం చేస్తున్నాడు. కనుక ఇప్పుడు నేనే కర్ణవధకు నేను వెళ్లాల్సిందే అని ధర్మరాజు ధనుష్ఠాంకారం చేశాడు. వెళతాను. భయంకరంగా శంఖధ్వానం చేసి యుద్ధభూమిలోకి వెళ్ళాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, ధర్మరాజు కోపించున్నాడు, కర్ణుడిని వధించటానికి వెళుతున్నాడు. ఇప్పుడు ఈయనను ఒంటరిగా వెళ్ళనివ్వకూడదు అని శ్రీకృష్ణుడు గుర్రాలను వేగంగా తోలాడు. ధర్మరాజు వెంట వెళ్ళాడు. ఆ సమయంలో ధర్మరాజు కర్ణుడిని వధించాలనేటువంటి శోకంతో ఆలోచనాశక్తిని కోల్పోయాడు. ఆ సమయంలో వ్యాస మహర్షి ధర్మరాజు దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు తన ప్రయాణాన్ని ఆపాడు. వ్యాస మహర్షి ధర్మరాజుతో ఇలా అన్నాడు, నువ్వెందుకయ్యా వెళతావు అని. ఓ ధర్మరాజా,
కర్ణుడిని ఎదిరించిన అర్జునుడు ఈరోజు అదృష్టం వల్ల బ్రతికి ఉన్నాడు. నాయనా ధర్మరాజా, నీకు మేలు కలగటం కోసమే ఘటోత్కచుడు మరణించాడు. కాబట్టి కోపించకు, శోకించకు. ప్రాణినామిహ సర్వేషాం ఏషా నిష్ట యుధిష్ఠిర. ఈ జగత్తులో అన్ని ప్రాణులకు మరణం అనేది తప్పకుండా కలుగుతుంది. నీ సోదరులతోనూ నీ పక్షంలోని రాజులతోనూ కలిసి కౌరవులను ఎదిరించు, యుద్ధం చేయి. పంచమే దివసే తాత పృథివీతే భవిష్యతి. నాయన, ఈనాటికి 5వ రోజున ఈ సమస్త భూమి నీకు వశమైపోతుంది. నిత్యంచ పురుష వ్యాఘ్ర నిత్యంచ పురుష వ్యాఘ్ర ధర్మమేవానుచింతయ ధర్మమేవానుచింతయ ఆనృశంస్యం తపోదానం క్షమాం సత్యంచ పాండవ క్షమాం సత్యంచ పాండవ సేవేతాః పరమప్రీతః సేవేతాః పరమప్రీతః యతో ధర్మస్తతో జయః యతో ధర్మస్తతో జయః. క్రూరత్వం లేకపోవటం, తపస్సు, దానం, ఓర్పు, సత్యవచనం అనే గుణాలను సంతోషంతో పాటించు. ధర్మం ఉన్న చోటే జయం ఉంటుంది, ఇదెప్పుడూ మరిచిపోకు అని ధర్మరాజుతో చెప్పి వ్యాస మహర్షి అక్కడే అదృశ్యమయ్యాడు. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 184వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. మహారాజా, వ్యాస మహర్షి బోధించగా ధర్మరాజు కర్ణుణ్ణి వధించాలనే పట్టుదలను విడిచిపెట్టాడు. కర్ణుడు ఘటోత్కచుడిని సంహరించినందుకు ధర్మరాజు ఆ రాత్రి ఎంతో దుఃఖించాడు, కోపించాడు. భీముడు మహత్తరమైన నీ సేనను వారించటాన్ని చూసి ధర్మరాజు దుష్టద్యుమ్నుడితో ఇలా అన్నాడు. ఓ సేనాపతి, నువ్వు ద్రోణాచార్యుని అడ్డుకో. ఎందుకంటే నువ్వు ద్రోణ వినాశనానికే పుట్టావు. బాణాలు, కవచము, ఖడ్గము, ధనస్సు ధరించి జన్మించావు. సంతోషంగా ముందుకు వెళ్ళు, నీకు ఏ భయము లేదు. జనమేజయుడు ఉత్సాహంగా అన్ని వైపుల నుంచి ద్రోణుని చుట్టుముట్టాలి. నకులుడు, సహదేవుడు, ద్రౌపది పుత్రులు, ప్రభద్రకులు పుత్రులతోనూ సోదరులతోనూ, ద్రుపద విరాటుల, సాత్యకి, కేకేయుల ద్రోణుణ్ణి వధించటానికి ప్రయత్నించండి. అలాగే రతికులందరూ మనకున్న ఏనుగులు, గుర్రాల, పదాతాలు యుద్ధంలో మహారథుడైన ద్రోణుణ్ణి నేలకూల్చండి అని ధర్మరాజు ఆజ్ఞాపించాడు. అందరూ ఆ ఆజ్ఞను పాటించారు. అందరూ ద్రోణుణ్ణి వధించాలని ఆయన మీదకు దాడి చేశారు. ఆ పాండవ వీరులను ద్రోణుడు ఎదుర్కొన్నాడు. దుర్యోధనుడు తీవ్రంగా కోపించి ద్రోణుణ్ణి రక్షించాలని తాను కూడా ఆ వీరుని ఎదుర్కొన్నాడు. అప్పుడు ఇరుపక్షాల్లోని వాహనాల సైనికులు బాగా అలసిపోయాయి. అందరూ అరుస్తూ కేకలు పెడుతూ యుద్ధాన్ని ప్రారంభించారు. ఇరుపక్షాల్లోని మహారథులు కూడా బాగా అలసిపోయారు. నిద్రతో గుడ్డివారిలాగా ఏం చేయాలో తెలియక అలా రణభూమిలో నిలబడిపోయారు. బాగా నిద్ర వచ్చింది, అందరూ పడుకున్నారు. పడుకొనే యుద్ధం చేస్తున్నారు. ఆ రాత్రి అతి ఘోరంగా ప్రాణాలను హరించేదిగా ఉంది. 1000 జాములతో సమానంగా ఉంది. ఆ అర్ధరాత్రి అందరికీ విపరీతమైన నిద్ర వస్తుంది. నిద్ర వల్ల ఎవరికీ కన్ను కనిపించడం లేదు. భీష్ముడు కింద పడిపోయిన తర్వాత అధర్మ యుద్ధం. ఇట్లా కౌరవ సేన అంతా పోతుంది. పాండవులకు నిద్ర వస్తుంది, కానీ ఒక గెలుస్తామనే ఒక ఉత్సాహం ఉంది. ఆ సైనికుల్లో కొందరు తీవ్రంగా గాయపడుతున్నారు నిద్ర నుంచి. కొందరు చనిపోతున్నారు, కొందరు కావలసిగా చనిపోతున్నారు. నీ పక్షంలోనూ శత్రుపక్షంలోనూ ఉన్న రాజులందరూ ఆ చలి వేరే, చీకటి వేరే, నిద్ర వేరే. నీ పక్షంలోనూ శత్రుపక్షంలోనూ ఉన్న రాజులందరూ నిరుత్సాహులైపోయారు. ఇద్దరు కూడా
దీనులైపోయారు. అట్లట్లా ఊరికే కూర్చున్నారు. చూస్తూ కూర్చొని ఇట్లన్నా కూడా వాళ్ళు లేరు అంటారు. ఎక్కడున్నారో తెలీదు, ఏం యుద్ధమో తెలీదు. అందరి అస్త్రాలు బాణాలు నశించిపోయాయి. అప్పుడు వారు సరిగ్గా యుద్ధం చేయకపోయినా క్షత్రధర్మాన్ని గుర్తించి తమ సేనలను విడిచిపోలేదు. చూడండి, అది రూల్స్. సైనికులకు మాత్రం నిద్ర ముంచుకొని వచ్చేసింది. వాళ్ళు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. మెయిన్గా ఉండే నిద్రపోవటం లేదు. సైనికులు మాత్రం అక్కడక్కడే పోతున్నారు. కొందరు చేతుల్లోని ఆయుధాలను విడిచిపెట్టేశారు, కొందరు ఏనుగుల మీద పడుకున్నారు, కొందరు గుర్రాల మీద పడి నిద్రపోతున్నారు లక్షణంగా. ఆ గుర్రం ఎట్టుపోతే అటు పోతుంది లేని నిద్రామత్తులు కావటం వల్ల వాళ్ళు ఏం చేయాలో తెలియని వారిని ఇతర యోధులు వధిస్తున్నారు. ఒళ్ళు తెలియకుండా ఉన్న శత్రువులను కొందరు వధించారు. ఇంకా కొందరు నిద్రలో తమ వారు శత్రువులనే తేడా లేకుండా చంపేశారు. తమ వాళ్ళనే తాము చంపుకున్నారు. 11 అక్షోణి అంటే ఏమిటి? ఇది కాకోకుండా ఇంకా వస్తున్నారట, వాళ్ళందరినీ చంపుకుంటున్నారు. రాక్షసులది వేరే తాపత్రయం. ఓ మహారాజా, అర్జునుడు సైనికుల ఈ ప్రవర్తనను గమనించాడు. ఇప్పుడు చీకటి పడిపోయింది, చీకటి కూడా బాగా వ్యాపించింది, దుమ్ము కూడా కప్పేసింది. మీ అందరికీ ఇష్టమైతే యుద్ధాన్ని ఆపండి, పోని కొద్దిసేపు యుద్ధ భూమిలోనే పడుకోండి, ఎక్కడ పడితే అక్కడే పడుకోండి. ఓ కౌరవ పాండవ పక్షంలోని వీరులారా, కొంత విశ్రాంతి పొందండి. నిద్రమత్తు వదిలినటువంటి తర్వాత మళ్ళీ చంద్రోదయం అయిన తర్వాత యుద్ధం చేయండి అన్నాడు. ఆ మాటలు సైనికులకి అందరికీ నచ్చాయి. నిద్రపోండి అన్నారు కదా, ఆహా! అందరూ ఎంతో ఆనందపడ్డారు, ఎంతో సంతోషపడ్డారు. ఓ కర్ణ, దుర్యోధన ఎక్కడున్నావు? దుర్యోధన, పాండవ సైన్యం యుద్ధాన్ని ఆపింది తెలుసా? మీరు కూడా యుద్ధాన్ని ఆపి విశ్రమించండి అని సైనికులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అలా అర్జునుడి మాటలతో యుద్ధం ఆగింది. అర్జునుడి మంచి మాటలు విన్న దేవతలు, మహర్షులు, సకల సైన్యాలు, వీళ్ళు కూడా విరుద్ధ సైన్యాలు కూడా సంతోషించారు. ఆహాహా అని అందరూ అర్జునుడిని ఆదరించారు. అన్నీ క్షణకాలం విశ్రాంతి తీసుకున్నాయి. నీ సైన్యం సుఖంగా నిద్రించింది. నీ సైన్యం అంతా అర్జునుడిని చాలా బాగా గౌరవించేది. పడుకోని చెప్పాడని. వేదాలు, అస్త్రాలు, వివేకం, పరాక్రమం, ధర్మం, ప్రాణుల యందు దయ నీకున్నాయి. ఈ విధంగా మాకు ఊరట కలిగించినందుకు నీకు సుఖం కలుగుగాక. ఓ పార్థ, నీ మనస్సులో నువ్వేం కోరుకున్నావో వాటిని నువ్వు త్వరగా పొందేదువుగాక అని అర్జునుణ్ణి మహారథులు శుభాన్ని కోరారు, ఆశీర్వదించారు, ప్రశంసిస్తూ నిద్రించారు. వీళ్ళు కూడా, ఈ సైన్యం కూడా, అర్జునా నీకు మంచిది కానీ పడుకుంటాం, హాయిగా నిద్రిస్తున్నాం పుణ్యాత్ముడా అని పడుకున్నారట. ఎవరికి తెలియదు, వాళ్ళేం ఆశీర్వాదం చేశారు దుర్యోధను కూడా తెలియదు. వాడు లక్షణంగా పడుకుంటున్నాడు. ఇరు సైన్యాల్లోని వారు ఆయుధాలు, గదలు, ఖడ్గాలు, పరశువులు, ప్రాసాయుధాలు, కవచాలు ధరించున్నారు కదా. కొందరు గుర్రాల మీద, కొందరు రథాల మీద, కొందరు నేల మీద విడివిడిగా పడుకొని నిద్రపోయారు. ఓ మహారాజా, రథాల కాడులకు కట్టి ఉండగానే గుర్రాలు నిద్రించాయి. పాపం, ఇలా గుర్రాలు, ఏనుగులు, యోధులు ఎంతో అలసిపోయాయి. యుద్ధాన్ని విరమించారు, నిద్రించారు. అప్పుడు గాఢ నిద్రలో ఉన్న ఆ సైన్యం చిత్రకారులు చిత్రపటం మీద చిత్రించిన చిత్రంలాగా ఉంది. అందరూ పడుకున్నారు. క్షత్రియ రాకుమారులు గాయపడిన శరీరాలతోనే ఏనుగు కుంభస్థలాల మీద పడుకొని ఉన్నారు. కొంతసేపు అయిన తర్వాత చంద్రుడు తూర్పు దిక్కున ఉదయించాడు. అలసిపోయిన వారికి చంద్రుడు చల్లదనాన్ని కలిగించాడు, సేద తీర్చాడు, బలాన్ని, ఉత్సాహాన్ని కలిగించాడు. తర్వాత ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది మళ్ళీ అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 185వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, దుర్యోధనుడు కోపించాడు. ద్రోణుడి వద్దకు వచ్చి ఇలా అన్నాడు. ఆచార్య,
మాటిమాటికి ఇదే పని. యుద్ధంలో అలిసిపోయిన వారు, దీనులై వారు, విశేషంగా లక్ష్యాన్ని పొందుతున్న శత్రువులు విశ్రాంతి తీసుకోవటం చూసి మనం ఉపేక్షించకూడదు. నీకు సంతోషం కలిగించడం కోసం నేను నిద్రపోతున్నా, శత్రువును వధించలేదు, లేకపోతే ఇప్పటికి వధించేస్తుంటే. అందుకే పాండవులు విశ్రాంతి తీసుకుంటున్నారు. నువ్వు రక్షించడం వల్లే పాండవులు ప్రతిసారి బలవంతులైపోతున్నారు. బ్రహ్మాస్త్రము మొదలైన సమస్త దివ్యాస్త్రాలు నీలోనే ఉన్నాయి. పాండవులు కానీ మేము కానీ లోకంలో ధనుర్ధారులు కానీ యుద్ధంలో నీతో సమానులు కాదు. ఇది నిజం. ఓ ద్విజోత్తమ, దేవతలు, రాక్షసులు, గంధర్వులతో కలిసిన ఈ లోకాలన్నిటినీ నువ్వు దివ్యాస్త్రాలతోనే నాశనం చేయగలవు. ఇందులో సందేహం లేదు. నువ్వు అంత గొప్పవాడు. అటువంటి నీకు అర్జునుడు శిష్యుడు. అతడి మీద ప్రేమ వల్లనో లేదా ప్రత్యేకించి మా దురదృష్టం వల్లనో నువ్వు పాండవులను క్షమిస్తున్నావు, రక్షిస్తున్నావు అన్నాడు. ఆ మాటలు విని ద్రోణుడు ఆ మాటల్లోని వ్యంగ్యాన్ని గ్రహించాడు. కోపించి దుర్యోధనుడితో ఇలా అన్నాడు, ఓ దుర్యోధన, నేను వృద్ధుడిని అయిపోయాను. నా శక్తి కొద్ది శత్రువులను ఎదిరిస్తున్నాను. ఇక విజయాకాంక్షతో నీచ కార్యాన్ని చెయ్యాలి. నాకు సర్వశస్త్రాల పరిజ్ఞానం ఉంది. అలాంటి నేను ఇక మీద ఏమాత్రం అస్త్రం గురించి తెలియని వీరందరినీ చంపాలి. మంచిదో చెడ్డదో నువ్వు కర్తవ్యం అనుకునే దాన్ని చేస్తాను. నీ బాట ప్రకారం నీ మాటను పాటిస్తాను. దీనికి తిరుగులేదు. నేను యుద్ధంలో విజృంభిస్తాను. చూసారా, అధర్మ బుద్ధి పుడుతోంది. పాంచాలులందరినీ సంహరించిన తర్వాతే కవచాన్ని విడుస్తాను. ఓ మహాబాహు, అర్జునుడు బాగా అలిసిపోయాడు అని నువ్వు అనుకుంటున్నావు. అది తప్పు. అతడు అలిసిపోలేదు. అతడి పరాక్రమం చాలా గొప్పది అని అర్జునుడిని చాలా మెచ్చుకున్నాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు మళ్ళీ కోపించాడు. ఆచార్యుడిని, అర్జునుడిని మెచ్చుకోవటాన్ని సహించలేకపోయాడు. ఆచార్యుడు కోపంతో ఇలా అన్నాడు, ఓ ఆచార్య, ఈరోజు నేను దుశ్శాసనుడు, కర్ణుడు, నా మామ అయిన శకుని సేనను 2 భాగాలుగా చేస్తాను. యుద్ధంలో అర్జునుడిని వధిస్తాను. నీకు శిష్యుడు అంటే చాలా ఇష్టం కదా, నువ్వు అలాగే చూస్తూ ఉండన్నాడు. ఆ మాట విని ద్రోణుడు నవ్వుతూ, అలాగే నీకు శుభమగ్గుగాక, నువ్వే అర్జునుడిని స్వయంగా ఎదురించు. నీ మేనమామ అయినటువంటి శకుని మోసంగా జూదం ఆడతాడు, మహామేధావి. అతడు కూడా ఈరోజు అర్జునుడిని ఎదిరిస్తాడు. ఓ దుర్యోధన, నువ్వు మాటి మాటికి నేను కర్ణుడు, దుశ్శాసనుడు మాత్రమే యుద్ధానికి చాలు అని మేము ముగ్గురమే పాండవులను చంపేస్తాం అని సభలో ప్రతిసారి డంబాలు పలికావు కదా. నువ్వు డంబాలు పలికిన ప్రతిసారి మేము మాటలను విన్నాం. అనుతిష్ట ప్రతిజ్ఞాం తాం సత్యవాగ్ భవతై సహా. మాట మీద నిలబడు, వారితో కలిసి మాట తప్పకు. ఈ నీ శత్రువు అర్జునుడు. అతడు నీ ఎదురుగానే ఉన్నాడు కనుక క్షత్రియ ధర్మాన్ని గుర్తుపెట్టుకో. భయపడకు, ధైర్యంగా అర్జునుడితో యుద్ధం చేయి అని యుద్ధంలో ద్రోణుడు శత్రువులు ఉన్న వైపుకు వెళ్ళాడు. తర్వాత నీ వారు సేనను 2 భాగాలు చేసి యుద్ధం చేశారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 186వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, రాత్రిలో ఇంకా 3వ భాగమే మిగిలింది. ఆ సమయంలో సంతోషంతోనూ ఉత్సాహంగానూ ఉన్న కురు పాండవుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. అందరూ కాసేపే నిద్రపోయారు అంతే. కొంతమందికి ఆ నిద్ర చాలు. అప్పుడు చంద్రకాంతిని దొంగలిస్తూ సూర్యుడికి ముందుండే అరుణుడు ఆకాశాన్ని తామ్రవర్ణం చెయ్యటానిగా అన్నట్లుగా ఉదయించాడు. తూర్పు దిక్కున అరుణుడు ఎర్రగా చేసిన సూర్యమండలం బంగారు చక్రంలాగా ప్రకాశిస్తుంది. బంగారు చక్రం. ఆ సమయంలో కౌరవ పాండవ పక్ష యోధులందరూ రథాలను, గుర్రాలను, పల్లకీలను వదిలిపెట్టారు. యుద్ధాన్ని ఆపారు.
దివాకరస్యాభిముఖం జపంతః సంధ్యాగతః ప్రాంజలయో బభూవుః. సంధ్యా సమయాల్లో సూర్యుడికి ఎదురుగా నిలబడి దోషులొగ్గి సంధ్యావందనం చేశారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.